నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు ఇప్పుడు లంగ్ క్యాన్సర్ కేసెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు లంగ్ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? అంటే డేంజర్ ఏ విధంగా మనకి ఆ! చూపిస్తూ ఉంటుంది? శ్వాసకోశకు సంబంధించిన వ్యాధుల్లో కొంచెం ప్రమాదకరమైన జబ్బు ఏదైనా ఉందంటే అది లంగ్ క్యాన్సర్ అండి. లంగ్ క్యాన్సర్ ముఖ్యంగా ఎవరిలో వస్తుందంటే ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు. హ్మ్. ఇది కాకుండా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళు, ముఖ్యంగా రూరల్ ఏరియాలో స్మోక్ ఎక్స్‌పోజ్ అవుతున్న వాళ్ళు, అంటే ఈ బయోమాస్ ఫ్యూయల్ అంటారు. కట్టెలు, బొగ్గు ఇటువంటివి వంట కొరకు వాడేవాళ్ళు, వీళ్ళలో కూడా స్మోక్ ఎక్స్‌పోజ్ అవుతారు కాబట్టి వీళ్ళల్లో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో మనం లంగ్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ వెహికల్ పొల్యూషన్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల అర్బన్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడైతే కాలుష్యం పెరిగిపోతుందో ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువ పెరిగిపోతుంది. హ్మ్. ముఖ్యంగా ఇది ఎక్కువగా మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. మన ఇండియాకొచ్చి చూస్తే ఇది మాత్రము కామనెస్ట్ క్యాన్సర్‌లో లంగ్ క్యాన్సర్ ఒకటి. హ్మ్. ముఖ్యంగా మగవాళ్ళల్లో. ఇది అంటే ఈ అదర్ జెనిటో యూరినరీ సిస్టమ్ క్యాన్సర్‌లతో పాటుగా ఈ లంగ్ క్యాన్సర్ అనేది కూడా చాలా ఉధృతమైపోతా ఉంది. సో, ఈ లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో మనకు ముఖ్యంగా వాళ్ళ సింప్టమ్స్ ఏముంటాయంటే దగ్గు, ఛాతీలో బరువు ఉండటం, ఒక్కోసారి దగ్గులో కొద్దిగా రక్తం రావటం, ఒక్కోసారి జ్వరం కూడా ఉంటుంది. వీళ్ళల్లో వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటుంది. సో, దగ్గు, కళ్ళెబడటము, కళ్ళెలో రక్తం లాంటిది పడటము, ఛాతీలో నొప్పి ఉండటము, బరువు తగ్గిపోవటము, ఒక్కోసారి జ్వరం రావటము, ఏ మందులు వాడినా జ్వరం తగ్గకుండా ఉండటము, ఇవన్నీ ఉన్నప్పుడు మనం కొంచెం లంగ్ క్యాన్సర్‌ను సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. లక్షణాలు ఇవి మనకు ఇవి కనిపించేవి. లక్షణాలు. హ్మ్. సో, ఈ రకంగా లక్షణాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు డాక్టర్ గారిని కలిసి ముఖ్యంగా లంగ్ స్పెషలిస్ట్‌ని కలిసాల్సి. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బేసిక్ టెస్ట్‌లు చేస్తారు. ఇది క్యాన్సర్ ఉందా? లేదా? అని నిర్ధారిస్తారు. ముఖ్యంగా వాళ్ళకి ఎక్స్‌రే తీస్తారు. చెస్ట్ ఎక్స్‌రే. ఎక్స్‌రేలో కొంచెం కంక్లూజన్ రాకున్నా, ఒకవేళ అందులో మనకు క్లారిటీ లేకపోతే సీటీ స్కాన్ లాంటివి తీస్తారు. హ్మ్. సో, ఎక్స్‌రే ఒకటి, ఒక్కోసారి సీటీ స్కాను. ఈ సీటీ స్కాన్‌లో కూడా ఒక్కొక్కసారి నిర్ధారణ కాదు. వాళ్ళకేంటంటే మేము బ్రాంకోస్కోపీ అని ఒక పరికరము వాళ్ళ లంగ్స్‌లోకి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా లోపలికి పంపించి, ఎక్కడైతే లంగ్ క్యాన్సర్ సస్పిషన్ ఉందో అక్కడి నుంచి బయాప్సీ తీస్తాం. హ్మ్. అది తీసి టెస్టింగ్‌కి పంపిస్తే క్యాన్సర్ ఉన్నది లేనిది కన్ఫర్మ్ అవుతది. ఒక్కొక్కసారి సీటీ గైడెడ్ బయాప్సీ అంటారు. సీటీ స్కాన్‌లో చూసుకుంటూ కూడా బయాప్సీ తీస్తాం. సో, ఈ రకంగా బ్రాంకోస్కోపీ ద్వారా గానీ, సీటీ గైడెడ్ ద్వారా గానీ బయాప్సీ తీసి ఆ లంగ్ క్యాన్సర్‌ను నిర్ధారిస్తాం. ముఖ్యంగా స్మోకింగ్ హిస్టరీ ఉండాలా, ఏదైనా పొల్యూషన్ ఎక్స్‌పోజ్ అయ్యి ఉండాలా, ఎక్స్‌రేలో కొన్ని ఆ లక్షణాలు ఉండాలా. అటువంటప్పుడు సీటీ స్కాన్ చేసి ప్రాథమికంగా నిర్ధారణకొచ్చి బయాప్సీ చేస్తాం. బయాప్సీలో ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ కొన్ని రకాలుంటాయి. ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది మనకు నిర్ధారణ అవుతది. ముఖ్యంగా ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటంటే పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే లంగ్ క్యాన్సర్ ఉన్నప్పటికి కూడా అందరికి ఒకే ట్రీట్మెంట్ వర్తించదు. పర్సనలైజ్డ్. అది ఏ రకమైన క్యాన్సర్ ఉంది, ఏ సబ్ టైప్ ఉంది, ఆ రకంగా సబ్ టైప్ నిర్ధారణ చేసి దానికి స్పెసిఫిక్‌గా మందులిస్తారు. దీన్నే పర్సనలైజ్డ్ లేదా కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు. అంటే డాక్టర్ గారు ఇప్పుడు స్మోకింగ్ కాకుండా ఇలా పొల్యూషన్‌కి ఉండని వాళ్ళకి గూడా కొన్ని కొన్ని కేసెస్ ఈ లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఎందుకు వస్తుందంటారు? అవునండి. అంటే స్మోకింగు, పొల్యూషన్ ఎక్స్‌పోజ్ కావడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఎవరైతే ఇది ఎక్స్‌పోజ్ అవుతారో వాళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి. అంత మాత్రాన స్మోకింగ్ లేదు, పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ కాలేదు, మాకెందుకు క్యాన్సర్ వస్తుందని అనుకోవడానికి లేదు. కొందరికి జన్యుపరమైన మార్పులు ఉండటం వల్ల, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటది, వాళ్ళ జన్యువులు ఆ రకంగా ఉంటాయి కాబట్టి, ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్ లేనోళ్ళకి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్మోకింగ్ లేదు, క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు. కాపోతే ఈ రిస్క్ ఫ్యాక్టర్‌లు ఉండే వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. ఛాన్సెస్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి కూడా వంశపారంపరంగా, జన్యుపరంగా కూడా కొన్ని లంగ్ క్యాన్సర్‌లు వస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే జీన్స్ పరంగా గూడా రావచ్చా అండి లంగ్ రావచ్చు. క్యాన్సర్? రావచ్చు. కొన్ని పేరెంట్స్ హిస్టరీ ఉన్న, కొన్ని రకాల జీన్స్‌లో మార్పులు ఉండటం వల్ల వాళ్ళలో కూడా లంగ్ క్యాన్సర్ వస్తది. వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేకున్నా కూడా వస్తది. జాగ్రత్త అంటే ఏ విధంగా తీసుకోవాలండి? బేసిక్ సో, జాగ్రత్తలు జన్యుపరంగా వచ్చే మార్పులకు ప్రత్యేక జాగ్రత్తలంటూ ఏమీ లేదండి. అర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్. సో, సింప్టమ్స్ వచ్చిన ఎంబడే పోయేసి మనం డయాగ్నోస్ చేసుకొని, కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, దానికి జన్యుపరంగా వచ్చే వాటికి మనం పెద్దగా మనం పరంగా చేసేదేం లేదు. అర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్.
కాకపోతే ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్, స్మోకింగు, ప్యాసివ్ స్మోకింగ్ అంటే నేరుగా వాళ్ళే డైరెక్ట్ స్మోక్ చేయాల్సిన అవసరం లేదు. పక్క వాళ్ళు స్మోక్ చేసినా కూడా ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా ఈ క్యాన్సర్ రిస్క్ రావచ్చు. సో, ఈ ప్యాసివ్ స్మోకింగ్, యాక్టివ్ స్మోకింగ్ ఇవన్నీ మనం వదులుకుంటే క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఓకే డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.